మొదటి పట్టణము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు మరియు 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. ప్రభువైన దేవుడు ఇట్లనెను, యెరూషలేము వాసులారా, మీరిక విలిపింపునక రాలేదు. మీరు ప్రభువును సహాయము చేయమని ఆదించినప్పుడు ఆయన దయతో మీ మొర వినును. ప్రభువు మిమ్ము కష్టముల పాలు చేయునను, కానీ ఆయన మీకు మరుగు కాడు. మీకు స్వయముగా బోధించును. మీరు ఆయనను ప్రత్యక్షముగా చూతురు. మీరు త్రోవ తప్పి కుడివైపునకు గాని ఎడమ వైపునకు గాని జారినప్పుడు త్రోవ ఇది, మీరు మార్గమున నడువుడు అని ఆయన స్వరము వెనక నుండి మిమ్ము హెచ్చరించును. మీరు పైరులు వేసినప్పుడు ప్రభువు వానలు కురిపించును కనుక ఆ పైరులు సమృద్ధిగా పండును. ఆ దినమున మీ పశువుల మందలు విశాలమైన పచ్చిక పట్టలతో వేయును. మీ పొలములు దున్ను ఎడ్లు గాడిదలు మేలైన తిండి తినును. ఆ దినమున మీరు శత్రువుల పట్టణములు ఆక్రమించి వానిలోని ప్రజలను వధింతురు. అప్పుడు ప్రతి ఉన్నత పర్వతము నుండి వాగులు నదులు పారును. అప్పుడు చంద్రుడు సూర్యుని వలె ప్రకాశించును. సూర్యుడు మామూలుగా వెలిగిన దానికంటే 7 రెట్లు అధికముగా వెలుగును. ఆ కాంతి 7 దినముల సూర్య ప్రకాశము ఏకమై నట్లుగా ఉండును. ప్రభువు తన ప్రజల గాయములకు కట్టును, వారి దెబ్బలను నయము చేయును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము. పునీత మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 35వ వచనము నుండి 10వ అధ్యాయము 1వ వచనము మరియు 6, 7, 8 వచనములు. ఆ కాలములో యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గురించిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరలేని గొర్రెల వలె చెదరి ఉన్న జనసమూహమును చూచి ఆ కరుణామైన కడుపు తరుగుకొని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కాని కోతగాండ్రు తక్కువ, కావున పంటను కోయుటకు కావలసిన కోతగాండ్రును పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. పిమ్మట యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి, దుష్ట ఆత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. కానీ చెదరపోయిన గొర్రెల వలె ఉన్న ఇజ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠ రోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, భయపడే వారికి అభయాన్ని ఇవ్వటం, భయాన్ని తీసివేయటం అనేది పెద్దలైన వారు చాలా సందర్భాల్లో చేస్తూ ఉంటారు. భయాన్ని తీసివేసి అభయాన్ని ఇవ్వటం. ఉదాహరణగా చెప్పాలి అంటే, పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థిలో ఆ టెన్షన్ అనేది ఉంటుంది, ఆ భయం ఉంటుంది. పేపర్ ఎలా వస్తుందో, చదివిని వస్తాయా, వచ్చినా నేను సరిగా రాయగలనా అనే ఆ టెన్షన్ ఉంటుంది. లోపల ప్రతి విద్యార్థికి ఉండే టెన్షన్. ఆ సమయంలో ఇంటిలో పెద్దలు కానీ టీచర్స్ కానీ చెప్పేది ఒకటే, మీరు టెన్షన్ పడవద్దు,
ప్రశాంతంగా ఉండండి, మీరు బాగా చదివారు, ఇబ్బంది ఏమి ఉండదు, మీరు చదివినయే వస్తాయి, టెన్షన్ పడకుండా నిదానంగా మంచిగా రాయండి, ఇబ్బంది ఏముండదు, సమయం సరిపోతుంది, మనం ప్రాక్టీస్ చేసాము కదా, టెస్ట్ పేపర్లన్నీ కూడా మనం ఒకసారి చదివాము రాసాము కదా, ఎందుకు భయము అని ఆ భయాన్ని ఇస్తారు, ఆ యొక్క భయాన్ని తీసివేస్తారు. అదేవిధముగా అప్పగింతల సమయంలో కూడా అమ్మాయిని పంపించే సమయంలో ఏడుస్తూనే ఉంటారు, కానీ ధైర్యాన్ని ఇస్తూనే ఉంటారు. ఏమి కాదమ్మా, నువ్వు దూరాభారం వెళ్ళటం లేదు, ప్రక్కనే వెళ్తున్నావు, ఎంత దూరమైనా పర్వాలేదు, ఆపద ఉంటే మేము వెంటనే వస్తాము, అదిగో ఆ ఇంటి వారు కూడా మంచివారే, మనకు తెలిసిన వాళ్ళే, మన దూరపు బంధువులే, ఇబ్బంది ఏముండదు, నిన్ను బాగా చూసుకుంటారు, ఒక్కదానివే కాదమ్మా, నీకు ఇంకొక కుటుంబం వస్తుంది, భయపడకు అనే చిన్న చిన్న మాటలతో అమ్మాయికి ధైర్యాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి ప్రక్రియనే ఈనాటి మొదటి పట్టణంలో మనం ఆలకించాం. దేవుడు ఆనాటి ప్రజలకు ప్రవక్త ద్వారా అభయాన్ని దయచేస్తూ ఉన్నాడు. అసలు ఏమి జరిగింది అంటే, యెషయా గ్రంథము 30వ అధ్యాయం చదివితే మనకు కొంతమేర ఆ చరిత్ర మనకు తెలుస్తుంది. ఉత్తర రాజ్యము ఇజ్రాయేలు దేశము ఆనాడు 2 భాగాలుగా విభజించబడినది, ఉత్తర దేశము, దక్షిణ దేశం. ఉత్తర దేశాన్ని అస్సిరియా రాజు వశపరుచుకుంటాడు, వారి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఈ దక్షిణపు దేశ రాజు భయపడుతూ ఉంటాడు, యూదా రాజ్యానికి సంబంధించిన రాజు భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు అస్సిరియా రాజు ఉత్తరానికి వచ్చాడు, అటు నుంచి మళ్ళీ దక్షిణానికి వస్తాడు, మమ్ములను కూడా తన వశపరుచుకుంటాడు, ఓడిస్తాడు, మేము ఆయన కింద సామంత రాజులుగా బ్రతకాలి. తన యొక్క ఆలోచనలు ఏం చేస్తాయంటే, ఐగుప్తు రాజు వద్దకు వెళ్దాం, మనకు తోడుగా ఉండమని, మనకు సపోర్ట్ చేయమని అడిగితే, మేమిద్దరం కలిసామంటే అస్సిరియా రాజు భయపడతాడు, మా జోలికి రాడు అనే ఆలోచనలతో ఐగుప్తు రాజును సంప్రదిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తొందరపాటు చర్య వలన, ఆ నిర్ణయం వలన ఐగుప్తు దేశ రాజుని ఈయన సంప్రదించినప్పుడు వారు సపోర్ట్ చేస్తానంటారు, కానీ చివరికి ఓటమే గతి అవుతుంది. ఆ సమయంలో దేవుడు అంటున్న మాట, ఆ సమయంలో వారు నన్ను సంప్రదింపకయే ఐగుప్తునకు వెళ్ళుచున్నారు, ఫరో రక్షణ బడైవలనని వారి కోరిక. వారు నన్ను సంప్రదింపకయే ఐగుప్తునకు వెళ్ళుచున్నారు, ఫరో రక్షణ బడైవలనని వారి కోరిక. ప్రభు అంటున్న మాట, మీరు ప్రభుని అడగలేదు, సంప్రదించలేదు. అయ్యా, ఉత్తర రాజ్యం ఆల్రెడీ ఓడిపోతూ ఉంది, వేరే రాజు దాన్ని ఆక్రమించాడు, మరలా ఇప్పుడు మా వైపు వస్తాడేమో, మా తరపున యుద్ధం చేసేవాడివి, మా రక్షణ, మా కోట, మా ధైర్యము మీరే కదా ప్రభా, మీరు చూసుకోండి అని ప్రార్థించటం కానీ, లేకపోతే ప్రవక్త ద్వారా ప్రభుని సంప్రదించటం. మరి మనం ఏమి చేయాలి? ప్రభుని అడగండి, ప్రార్థించండి అని ప్రవక్త ద్వారా ప్రభుకి విన్నవించుకోవటము, సంప్రదించటం అనేది ఆనాటి ప్రజలు, రాజులు చేయలేదు. దానినే ఏమన్నారు ఇక్కడ, వారు నన్ను సంప్రదింపకయే ఐగుప్తునకు వెళ్ళుచున్నారు, ఫరో ద్వారా రక్షణ బడైవలనని వారి కోరిక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునిలో ఉన్నటువంటి ఆ తండ్రి తనము, తల్లి ప్రేమ చూడండి. అయినా పర్వాలేదు, మీరు నిర్ణయాలు చేశారు కదా, ఆవేశంతో ఏదో చేయాలనుకుంటున్నారు కదా, అయినా పర్వాలేదు, మీకు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు పాలవుతారు, కానీ నేను మీ మొర ఆలకిస్తాను, మీరు ప్రార్థించండి, మీ మొర ఆలకిస్తాను, మేము నడిపిస్తాను, నన్ను నమ్మిన తిరిగి వచ్చిన మీరు సురక్షితంగా ఉందురు. నన్ను నమ్మితే తిరిగి వస్తారు, సురక్షితంగా ఉంటారు. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి మన పరిస్థితి ఆలోచన చేద్దాం, మన గురించి మనం ఆలోచన చేద్దాం. కొన్ని సందర్భాల్లో ఏ నిర్ణయం చేయాలో, ఎటువైపు మొగ్గాలో, ఎవరికి సపోర్ట్ చేయాలో, అసలు ఏమి చేయాలో అర్థం కాని ఆ యొక్క అయోమయ స్థితిలో ఉంటాం. ఏమి చేయాలో తెలియనప్పుడు, ఏ నిర్ణయం చేస్తే మంచిదని మనకు తెలియనప్పుడు, వారిని వీరిని అడిగే కంటే, వారిని వీరిని సంప్రదించే కంటే
ప్రభుని ఆశ్రయించడము, ప్రభుని సంప్రదించటము బహు ఉత్తమమైనది. వాక్యం సెలవిస్తుంది కీర్తన 118:8 మనుషులను నమ్ముట కంటే ప్రభుని నమ్ముట మేలు, రాజులను నమ్ముట కంటే ప్రభుని ఆశ్రయించుట మేలు, గుర్రములను అశ్వములను బలములను నమ్ముట కంటే ప్రభుని ఆశ్రయించటము మేలు. అందుకే ఈరోజు మనం నేర్చుకుందాం. నిర్ణయాలు చేసే సమయంలో ఏదైనా చేపట్టాలని మనము ముందంజలుగా ఉన్న సమయంలో ఏదైనా చేపట్టాలనుకున్నప్పుడు ముందుగా ప్రభునే సంప్రదిద్దాం. ప్రభువా, ఇది మా సిచ్యువేషన్, మేమేమి చేయాలో ఎలా చేయాలో మాకు తెలియదు, మాకు మీ ప్రేరణ దయచేయండి, మంచి నిర్ణయాలు చేసే, మీకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు చేసే భాగ్యం దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక.